డీజే టిల్లు అండ్ సినిమాల గురించి సింధు జొన్నలగడ్డ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఫస్ట్ థింగ్, డీజే టిల్లు క్యారెక్టర్ గురించి చెప్తూ, డీజే టిల్లు అనేవాడు ఒక కార్టూన్ క్యారెక్టర్ లాంటి వాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత చిన్నపిల్లలకి డీజే టిల్లు ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా క్రేజ్ వచ్చిందని చెప్తూనే ఈ సినిమాని వాంటెడ్ గా నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి కొన్ని మీడియా ఛానల్స్ ట్రై చేస్తూనే ఉన్నారన్నారు. ఫీమేల్ ఆడియన్స్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు వాంటెడ్ గా వాళ్ళతో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటగా సినిమాలో అని పాయింట్అవుట్ చేసి అడుగుతున్నారు. బట్ వాళ్ళు మాత్రం యా ఉన్నాయి, బట్ ఓకే అండి, మరీ అంత డిస్టర్బింగ్ గా ఏం లేవన్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చెప్తూ, డీజే టిల్లు అనే క్యారెక్టర్ లో ఒక ఫిలాసఫీ ఉందని చెప్పారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే టిల్లు ఎప్పుడు కూడా జోక్లు వేయడు, ఏదో నవ్వించాలని ట్రై చేయడు. తన లైఫ్ లో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, అవన్నీ మైండ్ లో పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీజే టిల్లుకి ఉన్న వీక్నెస్ బయటకు చెప్పుకుంటాడు. లైక్ నేను మోసపోయినంత లైఫ్ లో ఎవడు మోసపోయి ఉండడు అని తన నెగటివిటీని బయటకు చెప్పుకుంటాడు. ఇది టిల్లు క్యారెక్టర్ లో ఉన్న పెద్ద ఫిలాసఫీ అని చెప్పారు. బయట ప్రపంచంతో పోటీగా ఉండడం కోసం మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నా కూడా తనకి తాను ఎక్స్పెన్సివ్ క్లోత్స్ నేను కూడా వేసుకుంటున్నా అన్నట్టు ఫేక్ బ్రాండ్స్, ఫేక్ స్టిక్కర్స్ అంటించుకొని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడని చెప్పారు. సో తన ఇన్సెక్యూరిటీస్ ని కవర్ చేసుకోవడానికి ఇలా ఒక మాస్క్ వేసుకుని లైఫ్ లీడ్ చేస్తాడు. సో ఇలాంటి ఒక ఇండెప్త్ ఫిలాసఫీ డీజే టిల్లు క్యారెక్టర్ లో ఉందని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. నెక్స్ట్, అంతకుముందు తను తీసిన కృష్ణ అండ్ లీలా మూవీ గురించి మాట్లాడుతూ, ఒకవేళ కృష్ణ అండ్ లీలా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే డీజే టిల్లు కన్నా ముందే నీకు పెద్ద బ్రేక్ వచ్చేదని చాలా మంది ప్రొడ్యూసర్స్ చెప్పారంట. మీ సినిమా ఓన్లీ యూత్ నే టార్గెట్ చేస్తుందా అని అడిగితే, మన ఎమోషన్స్ ని జెన్యూన్ గా టచ్ చేసే ఏ సినిమా అయినా నాకు ఇష్టమే అని చెప్తూ అలా వైకుంఠపురంలో ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలా వైకుంఠపురం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా చూస్తే తన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని స్టార్టింగ్ లోనే క్లియర్ గా పోర్ట్రే చేస్తారు. దాంతో పాటు ఒక మంచి ఇంట్రొడక్షన్ సాంగ్, కాన్ఫరెన్స్ సీన్, అల్లు అర్జున్ గారి ఎనర్జీ. సో ఆ సినిమాలో అలాంటి ఎనర్జెటిక్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయని చెప్పారు. నెక్స్ట్, డీజే టిల్లు 3 మూవీ గురించి మాట్లాడుతూ, డీజే టిల్లు 3లో ఒకవేళ అమ్మాయి వల్ల తనకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చెప్పారు. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఎందుకు అక్కడి వరకు వెళ్ళలేదని అనుకుంటారా అని అడిగితే, ఎంత స్ట్రగుల్ చేస్తే మనం అంత బండగా తయారవుతాం, దేన్నైనా తీసుకోగలుగుతాం అలా చెప్తూ ఉర్దూలో ఒక సేయింగ్ ని చాలా అందంగా చెప్పారు. నీకన్నా ముందు ఎవరైతే కింగ్ లాగా ఉన్నారో వాళ్ళు కూడా నీకున్నంత ఆశయంతో వచ్చిన వాళ్ళే అని చెప్పారు. సో అలాంటివి నమ్మిన వాడిని నేను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి బాహుబలి సినిమా కూడా వచ్చేసింది, నువ్వెప్పుడు తీస్తావు, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి నేను ఒకటే సమాధానం ఇచ్చాను, నాకు లేట్ చేయడం అంటే ఇష్టం అని చెప్పారంట. అంటే మనం అంత మొండి బారిపోతాం సక్సెస్ కోసం. నేను కూడా సక్సెస్ రాని రోజుల్లో బాధతో ఫుల్ గా మందు తాగి గ్లాసులు పగలగొట్టిన రోజులు ఉన్నాయి, కానీ మన సహనమే మన సక్సెస్ చూపిస్తుందని చెప్పారు. నవ్వించేవాడు తన జీవితంలో ఎంతో బాధను ఎదుర్కొని ఉంటాడని ఎప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తుంటారంట. నువ్వు రైటింగ్ చేయగలుగుతావు అని నీకు ఎప్పుడు అనిపించింది అని అడిగితే, నాకు వచ్చే వర్స్ట్ స్క్రిప్ట్స్ ని చూసి వచ్చిందని చెప్పారు. నాకు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ని ఒక స్టోరీ లాగా చెప్పడం అలవాటని చెప్పారు. నేను యాక్టర్ అవ్వడం కోసమే రైటర్ అయ్యానన్నారు. పాన్ ఇండియా మూవీస్ లో సిద్ధుని చూడొచ్చా అని అడిగితే, నాకు క్రేజీ కాంటెంట్ చేయాలని ఉంది, రెగ్యులర్ జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలని ఉంది. జస్ట్ ఏదో ఒక థ్రిల్లర్, స్లాప్ స్టిక్ కామెడీ లాంటివి చేయను. బట్ నేను చూస్ చేసుకున్న క్యారెక్టర్ లో ఏదో ఒక నెగిటివ్ ఉండేలా చూసుకుంటాను. నెగిటివిటీ అంటే ఒక సిచ్యువేషన్ ఈజీగా కంట్రోల్ చేయకుండా ఆర్ కంట్రోల్ చేసే ప్రాసెస్ లో ఏదో ఒక ట్రబుల్స్ ఫేస్ చేయడం, క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అని చెప్పారు. బట్ పర్టికులర్ గా పాన్ ఇండియా అనే ప్లాన్ ఏం లేదని చెప్పారు. నెక్స్ట్, తన బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోయే జాక్ స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుందని, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయన్నారు. రణబీర్ కపూర్ గురించి మాట్లాడుతూ, రణబీర్ కపూర్ జగ్గా జాసూస్ రిలీజ్ టైంలో సిద్ధు పెట్టిన ఒక పోస్ట్ గురించి చెప్తూ, రణబీర్ కపూర్ ఒక్కడే ఫస్ట్ డే రిలీజ్ రోజు నన్ను థియేటర్ కి రప్పించేలా చేస్తాడు అన్న పోస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, రణబీర్ చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ యాక్టింగ్ స్కిల్స్ ని చూపెట్టేలా ఉంటాయి. తను చేసే ప్రతి మూవీలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందుకే రణబీర్ కపూర్ అంత గ్రేట్ యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు యానిమల్ మూవీలో రణబీర్ తన విశ్వరూపం చూపించాడని చెప్పారు. సందీప్ వంగ రైటింగ్ అండ్ రణబీర్ కపూర్ యాక్టింగ్ నన్ను 3 hours అలా కూర్చోబెట్టేసింది అన్నారు. ఇప్పటికి కూడా రణబీర్ సినిమాలు ఫస్ట్ డే వెళ్ళి చూస్తా అని చెప్పారు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.